వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న కాంగ్రెస్ పార్టీ అటు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పేర్లు ఈడీలో చేర్చినందుకు నిన్న ఈడీ ఆఫీస్ ముందల ధర్నా చేశారు. అందులో రకరకాలుగా కామెంట్స్. అద్దంకి దయాకర్ అయితే ఏకంగా 2029లో మోడీ జైలుకి వెళ్తాడు, అదే చివరి ఎన్నికలు, ఇంకా తర్వాత బీజేపీ పని అయిపోతుంది, సర్దుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా అద్దంకి దయాకర్ గారు అన్నారు. ఇంకా అంజన్ కుమార్ యాదవ్ గారు అయితే ఏకంగా కిషన్ రెడ్డి గారిని ఒక అనరాని మాట అనడం అనేది జరిగింది. దాని ద్వారా అంజన్ కుమార్ యాదవ్ కి కూడా కొన్ని చోట్ల కేసులు కూడా ఫైల్ కావడం అనేది జరుగుతుంది. సో మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళు అన్నటువంటి మాట, ఆఫ్టర్ ఆల్ బీజేపీకి భయపడతామా? సో కాంగ్రెస్ గాంధీ కుటుంబము బ్రిటిష్ వాళ్ళతోటి ఫైట్ చేసింది, స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించింది అని చెప్పేసి బొంగు భూషణ మాటలు మాట్లాడారు. కానీ చూసుకున్నట్టయితే నెహ్రూ ఎక్కడ కూడా స్వతంత్రం కోసం ఏం ప్రాణాలు అర్పించలేరు. స్వతంత్రం కోసం పోరాడిని ప్రాణాలు అర్పించినటువంటి అసలైన దేశభక్తులు లాలా లజపతి రాయ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుఖదేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ప్రథమ సంగ్రామ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, తాంత్య తోపే కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి చాలా మంది ఫైట్ చేస్తే మనకి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. నెహ్రూ గాంధీ వచ్చిన అంటే వీళ్ళిద్దరు ఫైట్ చేస్తే స్వతంత్రం ఏం రాలేదు. సో మరి భారతీయ జనతా పార్టీకి భయపడతామా అని చెప్పేసి అంటే 60 సంవత్సరాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ. అలాగే వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో అడుగు పెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇంకా మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించింది కూడా భారతీయ జనతా పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైనటువంటి ఎంపీలో ఓడించింది భారతీయ జనతా పార్టీ. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ లో ఎంపీగా కూడా ఓడించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ ఇప్పటి వరకు ఓటమెరుగని నేతగా అని చెప్పేసి గొప్పగా చెప్పుకునే కేసీఆర్ ని కూడా కామారెడ్డిలో ఓడించింది కూడా భారతీయ జనతా పార్టీ. ఏకంగా 4 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 8 స్థానాలు తెలంగాణలో రావడం, ఒక్క ఎమ్మెల్యే గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏకంగా 8 ఎమ్మెల్యేలు గెలవడం, తర్వాత అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కూడా 2 ఎమ్మెల్సీలు గెలవడం అనేది భారతీయ జనతా పార్టీ రికార్డ్ గా చెప్పుకోవచ్చు. సో మరి భారతీయ జనతా పార్టీని గతంలో కేసీఆర్ తక్కువ అంచనేసి ఇంటికి పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ అంచనా వేస్తే మాత్రం మరి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్తుందా అనేది చూడాల్సిన విషయం. అలాగే దేశం కోసం స్థాపించింది నేషనల్ హెరాల్డ్ పత్రిక. దేశవ్యాప్త కులగణన అంటే భయపడుతున్న మోడీ, దానికి అడ్డుకునేందుకు తప్పుడు కేసులు డిప్యూటీ సీఎం బట్టి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసులు. శ్రీధర్ బాబు ఈడీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా. ఓకే, ప్రస్తుతం అయితే ఇక్కడ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పేర్లు నేషనల్ హెరాల్డ్ పత్రికలో వాళ్ళిద్దరు A1 A2 ముద్దాయిలుగా చేర్చడం అనేది కూడా జరిగింది. సో గాంధీ కుటుంబం ఆఫ్టర్ ఆల్, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం ఆఫ్టర్ ఆల్ బీజేపీ మోడీకి భయపడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గాంధీ కుటుంబానికి నెహ్రూ కుటుంబానికి తేడా అనేది లేదు. ప్రదేశారి గాంధీ ఎన్నికల గాంధీ అని తగిలించుకున్నారు అంతే. ఇప్పుడు నెహ్రూ గాంధీ అని ఎందుకు అన్నారు? సరే, ఇప్పుడు గాంధీ కుటుంబం అంటే నెహ్రూ దగ్గర నుంచి రావాలి కదా. నెహ్రూకు గాంధీ లేదు, ఇందిరాగాంధీ నుంచి మాత్రం గాంధీ అనే తోక తగిలించుకోవడం అనేది జరిగింది. సో గాంధీ అనే బ్రాండ్ లేకపోతే మరి ఇందిరా, సోనియా, రాహుల్, ప్రియాంక వీళ్ళకి గుర్తింపు ఉండదేమో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో గాంధీ కుటుంబం ఏం కాదు, నెహ్రూ కుటుంబం ఇది. సో మరి స్వతంత్ర ఉద్యమంలోనే భయపడలేదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి భయపడుతుందా అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దేశంలో కులగణను అడ్డుకోవడానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్ లో సోనియా, రాహుల్ పేర్లు చేర్చడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. సో కరెంటు బిల్లులు కట్టాలని రూపాయి పోగేసి చందాలు వేసుకొని మరి డబ్బులు ఇస్తే కేసులు పెట్టడం సరికాదన్నారు. దేశంలో ఫాసిస్టు పాలన నడుస్తుందని మహేష్ కుమార్ గౌడ్, అలాగే పేదల పక్షాన నిలదీస్తే కేసుల మీనాక్షి నటరాజన్, కక్షపూరిత రాజకీయాలు సరికాదు శ్రీధర్ బాబు గారు అన్నారు. నేను
వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం అనేది జరిగింది. సో నేషనల్ హెరాల్డ్ పత్రికలో నిజంగా అవకతవకలు జరిగాయని ప్రభుత్వం అంటుంది. మరి కేంద్ర ప్రభుత్వం నిజమని తెలిస్తే డెఫినెట్ గా దానిపైన చర్యలు తీసుకోవాలి. దాదాపు సంవత్సరం నుంచి ఈడీ కేసు నడిపించుకుంటూ వస్తుంది. మరి దీంట్లో అసలైన ముద్దాయిలు ఎవరనేది త్వరగా తేలిస్తే బెటర్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. చూస్తూనే ఉండండి. నిజంగా నేషనల్ హెరాల్డ్ పత్రికలో అండ్ భారతీయ జనతా పార్టీ నిజంగా ఆఫ్టర్ ఆల్ అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.